అసలు దేవుడు అంటే ఏంటి అని నిన్ను అడిగినప్పుడు నీ మైండ్లోకి దేవుడు అనగానే ఏ ఇమేజ్ వస్తుంది? మళ్ళీ ఇంగ్లీష్లో చదువుదాం. వాట్ కమ్స్ టు యువర్ మైండ్? అక్కడ డాగ్, ఎక్కడ గాడ్. ఇప్పుడు చెప్పండి, దేవుడు అనగానే నీ మైండ్లో వచ్చే ఇమేజ్ ఏంటి? కరుణామయుడు సినిమాలో ఆయన ఎవరో ఉన్నారు, ఆయన పేరేం పేరు? కరుణామయుడు సినిమాలో ఉన్న ఆయన పేరేం పేరండి? చంద్ర, విజయ్ చంద్ర గారు నీ మైండ్లోకి వస్తున్నారా? న్యూ జనరేషన్లో మనం ఉన్నాం కనుక దేవుడు అనగానే, ఇప్పుడున్న జనరేషన్కి దేవుడు అనగానే మన మైండ్లోకి వచ్చే ఇమేజ్ ఏంటంటే ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ హీరో మనకు వస్తాడు. ఇప్పుడు చెప్పండి, అసలు దేవుడు అనగానే మన మైండ్లో అసలు బైబిల్లో చెప్పిన దేవుడే ఉన్నాడా, లేకపోతే మనం ఊహించుకున్న దేవుడు ఎవరైనా ఉన్నారా? చిన్నప్పటి నుంచి నువ్వు ఏ కుక్కలను చూసావో ఆ కుక్కే నీ మైండ్లోకి వచ్చింది. ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి దేవుడు 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 అని ఏది వింటావో, ఏది చూస్తావో, ఏదైతే దేవుడు అనుకున్నావో అదే నీకు దేవుడు అనగానే మైండ్లోకి వస్తుంది. నీకు కొత్తదేమీ రాదు. వస్తే విజయ్ చంద్ర అయినా రావాలి, లేదా ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చెప్పండి హీరో అయినా రావాలి. కొత్త ఇమేజ్ ఏమన్నా నీకు వచ్చిందా? తెల్లగా ఉందండి అనుకో, చెప్పు, ఏదన్నా వచ్చిందా? నీకు దేవుడు అనగానే ఏం తెలుసు? అందుకే ఒక స్లోగన్ రాస్తారు ఏడబ్ల్యూ టోజర్, కొంచెం జాగ్రత్తగా వినండి, అది నేను తెలుగులో తర్జుమా చేసి తీసుకొచ్చాను. ఏడబ్ల్యూ టోజర్ ఏమని రాస్తాడో చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. చాలా పెద్ద మాటలు అవి, మీకు చిన్నగా కనిపించే ఏదో సాదా సీదా భాష కాదు. టోజర్, ఏడబ్ల్యూ టోజర్, ఇంగ్లీష్ ఎవాంజలిస్ట్, ఆయన ఏమంటున్నాడు చూడండి. దేవుణ్ణి గూర్చి ఆలోచించినప్పుడు మన మనస్సులకు ఏదైతే స్ఫురిస్తుందో అదే మనల్ని గూర్చిన అత్యంత ముఖ్యమైన సంగతి అయి ఉంది. అర్థం లేదని నాకు అర్థమైంది. మళ్ళీ చదువుతున్నాను. దేవుడి గూర్చి ఆలోచించినప్పుడు, దేవుడు అని మనం ఆలోచించినప్పుడు మన మనస్సుల్లోనికి ఏదైతే స్ఫురిస్తుందో అదే మనల్ని గూర్చిన అత్యంత ముఖ్యమైన సంగతి అయి ఉంది. అంటే నీ దేవుడు ఎలాంటోడో తెలిస్తే నువ్వు ఎలాంటోడో చెప్పచ్చు. నువ్వు ఎలాంటి వాడవో తెలిస్తే చెప్పండి నీ దేవుడు ఎలాంటోడో చెప్పచ్చు. ఎప్పుడో ఒక పెద్ద ఆయన మంచి ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు తమ్ముడు ఒక మంచి విషయాలు మాట్లాడాడు. వాళ్ళు అమ్మలను తిడతారు, తండ్రులను తిడతారు, వాయు వరుసలు లేకుండా తిడతారు, రకరకాలు తిడతారు, గ్రంథాన్ని గురించి పచ్చి మాటలు మాట్లాడతారు, యేసు ప్రభువుని గురించి సిగ్గుపడే సంగతులు కూడా మాట్లాడతారు. మన ఇంటర్వ్యూలో ఒక ఆయన మాట్లాడుతూ ఇక యేసుక్రీస్తు వారిని ఏ మాటలు అనకూడదు అన్ని మాటలు అంటున్నాడు ఆయన. ఇన్ని మాటలు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు గతంలో ఒక పెద్ద ఆయన ఒక ప్రశ్న అడిగాడు, అదే నేను అడుగుతున్నాను. వీళ్ళకి మ్యాచ్ అవుతాయి నా క్వశ్చన్స్ నేను రేట్ చేస్తున్నాను. మరే నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే మొదటి ప్రశ్న, అసలు మీ అమ్మ నాన్న నిన్ను ఎలా పెంచారా? ఇది మొదటి ప్రశ్న. రెండవది, ఒరే నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావంటే అసలు నువ్వు ఏ టైప్ ఆఫ్ గ్రంథాలు చదువుతున్నావు? ఇది రెండవ ప్రశ్న. మూడవది, ఒరే నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే అసలు నీ మైండ్లో ఉన్న దేవుడు అంత రాడికల్గా ఉన్నాడరా? అంటే నువ్వు మాట్లాడే మాటలను బట్టి మీ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు చెప్పచ్చు, నువ్వు మాట్లాడే మాటలను బట్టి నువ్వు చదివే గత్తర పుస్తకాలు ఏంటి చెప్పచ్చు, నువ్వు మాట్లాడే మాటలను బట్టి నీ దేవుడు ఎంత అబ్యూజ్గా ఉంటాడో కూడా చెప్పవచ్చు. అంటే నీ దేవుడు ఎలాంటోడో తెలిస్తే నువ్వేంటో అర్థమైపోతావు. నువ్వేంటో అర్థమైతే నువ్వు ఎలాంటి దేవుడిని నమ్ముకుంటున్నావో తెలిసిపోతావు. ఇప్పుడు మనం అనలేం, మనం ఒక మాట సొరవ చేసి అనలేం. ఎందుకు అనలేం? మనం ఎందుకు అనలేకపోతున్నాం? మన దేవుడిని బట్టి అనలేకపోతున్నాం. వాళ్ళు చాలా డెడ్ ఈజీగా వాళ్ళు ఎలా అనేస్తున్నారు, వాళ్ళ దేవుడు ఏమండు అనరా అంటాడు వాళ్ళ దేవుడు. అంటే అలాంటి దేవుడు నాడు మైండ్లో పెట్టుకున్నాడు. ఆ దేవుడు తాగేస్తాడు, ఆ దేవుడు గంజాయి తాగేస్తాడు, ఆ దేవుడు గుడుంబ సారా తాగేస్తాడు, ఆ దేవుడు తలాము తకదిం డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అంటాడు. ఎన్ని ఉంటాయి ఆ దేవుడికి. దేవుడికే ఇన్ని తగలెడితే ఈ కిందోలు తైతక్కలు ఆగుతాయా? అందుకని నేను చెప్తున్నాను, నీ దేవుణ్ణి బట్టే నీ బతుకేంటో ఉంటుంది, నీ బతుకుని బట్టే నీ దేవుడు ఏంటో చెప్పవచ్చు. అంత పెద్ద మ్యాటర్ని సింపుల్గా రాస్తారు టోజర్ గారు. మళ్ళీ చదువుదామా? ఆలోచిస్తూ చదవండి, ఒకసారి చూడండి, అందరూ ఒకసారి చదవండి. దేవుని గురించి ఆలోచించినప్పుడు
మన మనస్సులకు ఏదైతే స్ఫురిస్తుందో అదే మనల్ని గూర్చి బట్టబయలు చేస్తుంది. రెండవది, అత్యంత ముఖ్యమైన సంగతి ఏంటంటే, నీ ఊహించుకున్న దేవుణ్ణి బట్టే నీ బ్రతుకు విధానం కూడా నడుస్తుంది. నెక్స్ట్ మనం చూద్దాం. అలా ఊహించుకున్న వారు ఈ సొసైటీలో ఉన్నారంటే కొన్ని ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. బాబా గారు ఉన్నారు కదా, లాస్ట్ ఇమేజ్, ఆయన ఒకసారి మీరు చూడండి. ఒరిజినల్గా దేవుణ్ణి మనం ఊహించుకోకపోతే, బాగా వినాలి, మీరు నవ్వకంటే సీరియస్గా చూడండి. ఆయన చాలా డబ్బు ఉంది ఆయనకి, నవ్వుతున్నారు కానీ మీరు. ఆయన పేరు మీకు తెలుసు, నిత్య ఆనందమే, నిత్యానంద. ఆయన గురించి వచ్చిన వార్తలు 1-2 కాదు, ఇక కహానీలు. ఇప్పుడు అంతకుముందు షోకేస్ నోటీసులు ఇచ్చారు, ఇప్పుడు ఏకంగా అరెస్ట్ వారెంట్లు ఇచ్చారు. ఏకంగా ఇండియాలో లేడు, ఎక్కడో ఆ వెస్టర్న్ దీవుల్లో తిరుగుతున్నాను. 1-2 పొంకాల స్టోరీస్ ఉన్నాయి ఆయన గూర్చి. మొన్న మధ్య ఎవరో ఫారెన్ పిల్ల బయటకు వచ్చి ఆయనకి శిష్యురాలుగా ఉంటుంది, ఇంకెన్ని చెబుతుందో 1-2 కాదు, వదిలేని విషయం. అయితే ఆయన కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను తర్జుమా తెలుగది, మీకు అదో రకంగా ఉంటుంది, ఆయన నేను చదువుతాను, మీరు చూడండి. తమ్ముడు నువ్వు కూడా మైక్ పెట్టుకో, నాకు కనబడకపోతే నువ్వే కొంచెం సరిగ్గా చూడు. ఇది నేనే, ఇందులో నేను నివసిస్తున్నాను, నాలాగే నివసిస్తున్నాను, నాతోనే మాట్లాడుతున్నాను. ఎవడ్రీడు ఎలా మాట్లాడుతున్నాడు అనుకోకండి, నా మాటలు అర్థమవుతున్నాయి లేదు. ఎవడ్రీడు ఎలా మాట్లాడుతున్నాడు, ఈడొక గాలోడని మనం అనుకుంటాం, కానీ ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా, ఆస్తులు రాసిచ్చేసి హీరోయిన్స్ ఉన్నారు తెలుసా ఆయనకి. ఆ మాటలు నీకు సింపుల్గా కనబడుతున్నాయి, కానీ ఆ ఒక్క మాటకి ఆ సింహాసనం మీద కూర్చుని ఆయన మాట, ఆధ్యాత్మిక మాట ఏమంటాడంటే, ఇది నేనే, ఇందులో నివసిస్తున్నది నేనే, నాలో నివసిస్తున్నది నేనే, నాతో మాట్లాడుతున్నది నేనే, నేనే నేనే ఇట్స్ మీ ఇట్స్ మీ ఇట్స్ మీ నేనే 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 నేనన్నది నేనే, నాలో ఉన్నది నేనే, నాతో మాట్లాడుతున్న నేను అనగానే వెంటనే ఆడిటోరియంలో అందరూ ఎంత గొప్ప ఉపదేశం చేశారు గురువు గారు ఈరోజు అంటారు. మనకు అర్థం, కానీ వాళ్ళకు ఒక ట్రాన్స్ ఉంటుంది, వాళ్ళకి అర్థం అవుతుంది. ఇప్పుడు బాగా అడుగుతున్నాను, అరే ఇంత ఫిలాసఫీ చెప్తున్నాడు ఈయన, దొంగ వ్యాపారాలు చేయడం తప్పు కదా, చీకటి పనులు చేయడం తప్పు కదా, ఎవరైతే ఉన్నారో హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఇలాంటి తప్పుడు పనులు చేయడం తప్పు కదా అంటే ఆయన ఏమంటారు చెప్పనా, అది ఒక సేవ అంటాడు. ఇప్పుడు చెప్పండి, అరే ఈ శృంగార పనులు చేయడం కూడా సేవ ఏంటంటే, ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. నిత్యానంద స్వామి మైండ్లో దేవుడు అనగానే ఏ ఇమేజ్ ఉండుంటో చెప్పండి. ఆయన ఏం చేసినా రైట్ అనే ఒక ఇమేజ్ ఉంది. అలాంటి దేవుడు ఉన్నాడు ఆయన మైండ్లో. సైకాలజీ మీకు అర్థమవుతుందో లేదో. కుక్క అనగానే నీకు ఎలాంటి ఇమేజ్ అయితే వస్తుందో, దేవుడు అనగానే నీకు ఎలాంటి ఇమేజ్ వస్తుందో, నిత్యానంద గారు కూడా దేవుడు అనగానే ఒక ఇమేజ్ వస్తుందో. ఆయన ఊహించుకున్న ఆయన ఇమేజ్లో లేదా ఆయన ఊహల్లో ఉన్న దేవుడు ఏమంటాడంటే, ఇదేం తప్పు కాదు నాన్న, నువ్వు సేవ చేస్తున్నావు అన్నాడు ఆ దేవుడు. నువ్వు శృంగారం చేసిన తప్పు కాదు నాయన, నువ్వు మద్యపానీయాలు తీసుకున్న తప్పు కాదు నాయన, నువ్వు ఎన్ని చేసిన తప్పు కాదు అంటే నేను అడుగుతున్నాను, అంత సెల్ఫ్లో ఆయనకి అంత ధైర్యం ఎలా వస్తుంది అంటే, ఆయనకి తప్పని ఎక్కడ గిల్ట్ రావట్లేదంటే, గిల్ట్ ఎప్పుడు రాదు తెలుసా, నువ్వు ఆల్రెడీ ఒక దేవుణ్ణి మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయినప్పుడు, ఆ దేవుణ్ణి ఊహించేసుకున్నప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, నువ్వు చేసేవన్నీ రైట్ అనిపిస్తుంది. నీవు దేవుడిని అర్థం చేసుకోవడం కాదు, నిన్నే దేవుడు అర్థం చేసుకుంటున్నావు అని ఒక ఇమేజ్ పెట్టుకున్నావు నువ్వు.